కెంగన్ వాటర్ డిస్ట్రిబ్యూటర్ని అండ్ ప్రతిసారి కెంగన్ వాటర్ అని చెప్తున్నా, అసలు ఏంటి ఆ వాటర్ అనేది నేను లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇందాక మనకి బ్లిస్ వాళ్ళు గ్రీన్ టీ సాచెట్స్ ఇచ్చారు కదా, ఎంతమంది గ్రీన్ టీ తాగారు? సో ఇక్కడ నేను జస్ట్ లైవ్లో డెమో కోసము 2 సాచెట్స్ గ్రీన్ టీ తీసుకున్నాను, 2 గ్లాసెస్లో వేశాను. ఒక దాంట్లో ఇక్కడ మనకి ఇచ్చిన టాటా కాపర్ వాటర్ ఒక దాంట్లో శాంపిల్ తీసుకుంటున్నాను. ఇంకొక దాంట్లో నేను ఇంటి నుంచి తెచ్చుకున్న నా కెంగన్ డివైస్ వాటర్ తీసుకుంటున్నాను. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటనేది జస్ట్ ఒక 1 మినిట్ లైవ్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కనిపిస్తుంది కదా, నార్మల్గా మనం గ్రీన్ టీ చేయాలంటే ఏం చేస్తాము? వేడి చేస్తాం. వేడి చేయడం వల్ల ఆ వాటర్ క్లస్టర్ సైజ్ తగ్గి ఆ గ్రీన్ టీ కానీ లేదు జీరా వాటర్ కానీ అందులో ప్రాపర్టీని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. అప్పుడు మనకి గ్రీన్ టీ వస్తుంది, ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. బట్ కెంగన్ వాటర్ స్పెషాలిటీ ఏంటంటే వాటర్ అయోనైజేషన్ అవ్వడం ద్వారా వెంటనే ఆ గ్రీన్ టీలో ఉన్న ప్రాపర్టీని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. అంటే అది జరిగినప్పుడు ఏం జరుగుతుంది, ఒక గ్రీన్ టీలోకి వెళ్ళి ఆ ప్రాపర్టీని ఎలా అయితే ఎక్స్ట్రాక్ట్ చేసిందో మన బాడీలోకి ఈ వాటర్ వెళ్ళి బాడీలో ఉన్న ఎక్సెస్ టాక్సిన్స్ని బయటకు రిమూవ్ చేస్తుంది. మన బాడీని హైడ్రేట్గా మెయింటైన్ చేస్తుంది. లైక్ మొక్కలకి నీళ్ళు పోస్తే అవి ఎంత హెల్తీగా ఉంటాయో మన సెల్స్ అంత హెల్తీగా ఉంటాయి. అండ్ మనం పీల్చే గాలిలో ఉన్న ఆక్సిజన్ని చిన్న క్లస్టర్ కాబట్టి ఎక్కువ ఆక్సిజన్ని సెల్స్కి తీసుకొని వెళ్తుంది అండ్ బాడీని హైడ్రేట్గా మెయింటైన్ చేస్తుంది. మనం తిన్న ఫుడ్లో ఉన్న క్వాలిటీ న్యూట్రియంట్స్ని సెల్స్కి అందిస్తుంది. సో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే హెల్తీగా ఉండాలి అనుకుంటారో సో వాళ్ళని నాకు కనెక్ట్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ లక్ష్మీ రాజ్. సో ఈ నార్మల్ వాటర్, ఇది కెంగన్ వాటర్. దానికి దీనికి డిఫరెన్స్ ఇది. నార్మల్ వాటర్ 10-15% మీకు ఉపయోగపడితే ఈ వాటర్ 60 నుంచి 70% మీ సెల్కి ఉపయోగపడుతుంది. అంటే 70% హెల్త్ వాటర్ నుంచి వస్తుంది. అయిన తర్వాత ఎవరైనా ఒకరు టేస్ట్ చేస్తానంటే ఈ వాటర్ని టేస్ట్ చేయొచ్చు.